ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సేమకుర్తి విజయ్ కుమార్, సన్ ఆఫ్ విశ్వేశ్వరరావు. అమ్మ పేరు రాధాకుమారి. నాన్నగారు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి అశ్వరావుపేట మండల కన్వీనర్ అండి. ఆ, అమ్మ అమ్మ కూడా అదే సత్యసాయి సేవా కార్యక్రమాల్లోనే ఉండటం జరుగుతుంది. స్వామి గురించి గత 15 సంవత్సరాలుగా సాయి యొక్క సేవలో, సాయి యొక్క సర్వీసెస్లో, సాయి యొక్క భజనల్లో, సాయి సర్వీసెస్లో సత్యసాయి సేవా సమితి తరపున పుట్టపర్తి కూడా వెళ్ళడం జరిగిందండి. నాకు బాబు పుడితే పుట్టపర్తి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తామని చెప్పని మొక్కుకోవడం జరిగింది. నాకు అలాగే అబ్బాయి పుట్టాడు. 2004లో బాబు పుట్టిన తర్వాత మళ్ళీ పుట్టపర్తి బాబా గారి దగ్గరికి తీసుకెళ్లి బ్లెస్సింగ్స్ మనం తీసుకోవడం జరిగింది. బాబు పుట్టాక పుట్టేందుకు పెద్ద తిరుపతి వెళ్ళి, పెద్ద తిరుపతి నుంచి మళ్ళీ అటు నుంచి పుట్టపర్తి వెళ్ళి స్వామి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క స్వామి సేవలోనే ఉండడం జరుగుతుంది. నాన్నగారు అమ్మ ఇద్దరు కూడా, నాన్నగారు కూడా మధ్యలో 2007 తర్వాత ఒకసారి 2008 అప్పుడు సత్యసాయి కన్వీనర్ అవ్వడం జరిగింది, మండల కన్వీనర్ కింద. ఇక అప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో ఉండటం జరుగుతుంది. వాళ్ళతోనే పాటుగా మేము కూడా సపోర్ట్గా ఉండటం జరుగుతుందండి. ఇంకా ఏదైనా మనం వాళ్ళు చెప్తే ఏదైనా చేసుకుంటూ వెళ్తున్నాము. సేవే స్వామి, స్వామి సేవ. స్వామి యొక్క సేవలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మిరాకిల్స్ ఏంటనేది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటే మనం చూస్తూనే ఉంటాం. ఎత్తుపల్లాల్లో స్వామి ఏ విధంగా మమ్మల్ని సపోర్ట్గా ఉండి, వెనక ఉండి, వెన్నుముక ఎలా సపోర్ట్ ఉంటుందో స్వామి కూడా అలాగే సపోర్ట్గా ఉండి జీవితం యొక్క ప్రయాణం నడిపించడం జరుగుతుంది. ఎవరో ఎన్నో రకాలుగా స్వామి గురించి ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు. ఆయన చేసింది సేవ తప్పితే ఏమీ లేదు. ఆ సేవ, ప్రేమ తప్పితే స్వామి దగ్గర ఏమీ ఉండదు. ఆ ప్రేమ, సేవ. డబ్బు అనేది అసలు ఆయనకి లైట్. అసలు డబ్బు అనేది ఆ యొక్క పదం కూడా ఆయన వాడరు. కొంతమంది పూర్ పీపుల్ ఉంటే వాళ్ళు కూడా మనం తీసుకుని వెళ్ళి అక్కడ సర్వీస్కి తీసుకెళ్ళడం జరిగింది. స్వామి గురించి చెప్పడం జరిగింది, స్వామి గురించి చూపించడం జరిగింది. తర్వాత ఒక పాపకి మ్యారేజ్ అవ్వకపోతే ఆ రోజు మేము తీసుకెళ్ళిన తర్వాత వచ్చిన వెంటనే మ్యారేజ్ కుదిరింది ఇక్కడ లోకల్లోనే. అలా ఎన్నో మిరాకిల్స్ మేము చూసాం. అలాగే వాళ్ళతో కూడా మేము చూపించడం జరిగిందండి. అంటే ఏదో మ్యాజిక్ చేస్తేనే స్వామి కాదు, ఇందులో ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. ఏదో మనం ఇలా సృష్టించి ఇలా చేయనిస్తే స్వామి కాదు. అక్కడ ఆ సృష్టి ఏ విధంగా వస్తుందనేది వాళ్ళు అలా చేస్తేనే మీరు ఆ టైంలో నమ్మారు స్వామిని. ఆ టైంలో షిరిడి బాబా అంటే ఇంకో స్వామి ఎలా ఉందంటే, ఓకే ఇలాగా స్వామి గురించి ఎంత చెప్పినా నమ్మట్లా. ఓకే నువ్వు నమ్మే విధంగా నేను ఉంటా అని చెప్పారు స్వామి. భక్తులు ఏమనుకుంటారంటే, కొంతమంది తెలియని వాళ్ళు ఏ మాయ లేదు కదా, భగవంతుడు అంటే మాయ ఉండాలి కదా, ఎదురు సృష్టించాలి కదా అంటే సృష్టించి చూపించారు. అదే స్వామి యొక్క శక్తి. నమ్మితే నమ్మకం, నమ్మకపోతే ఏమీ లేదు. అంతే స్వామి. దీనికి మనం చేయాల్సిందల్లా స్వామి చెప్పిన దాని ప్రకారం సేవ చేసుకుంటూ వెళ్తే భగవంతుడు మన ఆటోమేటిక్గా కాపాడుతూ ఉంటాడు. నిస్వార్థమైన సేవ ఇవాళ ప్రజెంట్ మనం చేయాల్సింది. నిస్వార్థమైన సేవ, ఏ స్వార్థం వద్దు. నువ్వు 10 రూపాయలు ఇచ్చి 10,000 మందికి చెప్తావు. స్వామి 10,000 కోట్లు ఉన్నా కూడా చేసింది ఎవరికి చెప్పలేదు. అదే స్వామి యొక్క గొప్పతనం. అది చాలు. భగవంతుడు అని నిరూపించుకోవడానికి వేరే అవసరం లేదు. గవర్నమెంట్ కూడా సత్యసాయి సర్వీస్ అంటే ఇట్లా ఉంటది. సత్యసాయి సర్వీస్ లో ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఈ విధంగా సపోర్ట్ గా ఉంటారు. గవర్నమెంట్ కూడా సత్యసాయి చెప్పిన దాని ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఇవాళ మోడీ గారు చెప్పింది కూడా స్వామి ఎలా నడుచుకోమని చెప్పారో అదే నడుచుకోండి. జీవితం అంటే ఆ రకంగానే ఉంటది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళే ఆ రూట్లో ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఎంత అన్నట్టు ఉంది. ఏదైనా సరే స్వామి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మనం మాటల్లో, మనం చేతల్లో చూపించలేని యొక్క ప్రేమ, సేవ అనేది ఆయన గొప్పతనం. ఆయన ఏ విధంగా నడిపించారో ఆయనకి తెలుసు. మనం ఎటువంటి అప్ అండ్ డౌన్స్ అవుతున్నామో, మన లైఫ్ ఎలా అవుతుందో ఏంటనేది, మనం చేసే మంచి, చేసే చెడు, ప్రతి ఒక్క కౌంట్ ఆయన దగ్గర ఉంటుంది. అది ఆ నమ్మకంతోనే ఆయన దగ్గర ఎలా నడుచుకోవాలో ఆయన నడుచుకుంటుంటే ఆటోమేటిక్ గా మనకు పాజిటివ్ వైబ్స్ వస్తూనే ఉంటాయి స్వామి దగ్గర. ఆటోమేటిక్ ఎన్నో మిరాకిల్స్, ఎన్నో సర్వీసుల్లో ఆ స్వామి యొక్క గొప్పతనం ఏంటనేది మేము తెలుసుకున్నామండి. నవంబర్ 23వ తారీఖు పుట్టినరోజున ఈ అన్నదాన కార్యక్రమం చూపించడం, మధ్యలో
ఈ సమ్మర్ లో బటర్ మిల్క్ సర్వీసులని, వాటర్ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, నా వంతు సహాయం ఎటువంటి అయినా సరే నా వంతు నేను చేయడం జరుగుతుందండి. ఇక్కడ సమితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, అసూరపేట సత్యసాయి సేవా సమితిలో ఉన్న వాళ్ళు, మండల సభ్యులు అందరూ కూడా అన్ని చుట్టుపక్కల గ్రామాలలో కూడా సపోర్ట్ చేయటం వల్లే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుందండి. ఇంకా రానున్న కాలంలో అమ్మ నాన్నలు కూడా ఇంకా ఏజ్ పెరిగి మెత్తపడుతుంటూ మేము కూడా ఇంకా యాక్టివ్ అయ్యి, నాతో పాటు ఇంకొక 100 మందిని కూడా నేను యాక్టివ్ చేసి ఈ సర్వీస్ యందు ఆ యొక్క స్వామి మహిమ ఏంటనేది చూపించడానికి కూడా మేము ప్రయత్నిస్తామండి. మాక్సిమం మాకు సాధ్యమైనంత వరకు మేము స్వామి గురించి అయితే పాజిటివ్ గా మేము అందరికి సపోర్ట్ చేసి, సర్వీసులు కూడా అందరూ తోడు ఉండాలని చెప్పి కూడా సర్వీస్ కూడా చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంత ఓపిక లేకపోయినా అమ్మ నాన్న కూడా చేసే సర్వీస్ కూడా అందరికీ కూడా సపోర్ట్ చేసి, అందరినీ తీసుకురావడం, చేయటం, అంతా ఎంకరేజ్ చేయటం, అలా చేయటం జరుగుతుంది. అలా చేయటం వల్లే ఈ రోజున వాళ్ళ బాటలోనే మేము కూడా ప్రయాణిస్తున్నామండి. పుట్టపర్తి సేవకు వచ్చేసరికి శ్రీరామనవమికి మనము సర్వీస్కి వెళ్ళామండి. నాతో పాటు ఒక బస్సు, ఒక 40 మెంబర్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ 40 మెంబర్స్ ను కూడా సర్వీస్ లో అన్నదానం, భోజనశాల దగ్గర కొంతమందికి సర్వీస్ వేశారండి. అది కాకుండా హాస్పిటల్ దగ్గర సర్వీస్ వేశారు. లైన్స్ లో, క్యూ లైన్స్ లో కానీ, ఆ లైన్స్ లో కానీ ఆ సిస్టమ్ ఏ రకంగా ఫాలో అవుతున్నారని కూడా చూపడం జరిగింది. అది కాకుండా ప్రశాంత నిలయంలో ఈ భజన చేసేటప్పుడు కూడా కంట్రోల్ చేయడం కానీ, ఆ సర్వీసులో కొంతమందిని అట్లా వేయడం జరిగింది. నేను కూడా సేవలో పాల్గొని ఉన్నానండి. ఆ సేవ యొక్క గొప్పతనం ఏంటనేది ఆ రోజే మాకు అర్థమైంది. లేదంటే మేము కూడా స్వామిని లైట్ గా తీసుకున్నాం. స్వామి ఈజ్ ఏ నాట్ లైట్, స్వామి ఈజ్ వెరీ బ్రైట్. పతియాత్ర కూడా వచ్చినప్పుడు స్వామి యొక్క సర్వీస్ లో పాల్గొన్నామండి. అక్కడ చేసే కార్యక్రమాల్లో అందరినీ వాళ్ళు రిసీవ్ చేసుకోవటంలోనే ఆ గొప్పతనం ఏంటనేది అర్థమైంది. వెళ్ళిన వాళ్ళందరినీ పతియాత్రకి తీసుకుని వెళ్ళాక ఆ రూమ్స్ కానీ, ఆ సర్వీసెస్ కానీ, ఆ భోజనశాలలో కానీ, ఆ టిఫిన్ ఏర్పాటు చేయడం కానీ, మళ్ళీ అయిపోయాక వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేయడం కానీ, మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ ఎలా వచ్చామో అలాగా రిసీవ్ చేసుకుని మళ్ళీ పంపించేదాకా కూడా ఆ సర్వీస్ యొక్క ఏర్పాటు చేశారు. అది కాకుండా హాస్పిటల్స్ గురించి ఎవరెవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఇంకొకటి ఉన్నా కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. పతియాత్రలో అన్ని మీటింగ్లో కూడా మేము పాల్గొనడం జరిగిందండి. ఆ పాల్గొని వచ్చాక ఇక్కడ అదే కార్యక్రమాలు ఇక్కడ అందరికీ చెప్పి కొన్ని సేవా కార్యక్రమాల్లో ఇంకొద్దిగా డెవలప్మెంట్ కూడా చేయడం జరిగిందండి. ఫైనాన్షియల్ గా ఒక బ్రదర్ ఒక కంపెనీ పెట్టి చాలా కొన్ని క్రోర్స్ లో లాస్ అవ్వడం జరిగిందండి. ఆ లాస్ అయిన తర్వాత స్వామినే నమ్ముకున్నాం, అంతా స్వామి చూసుకుంటారని చెప్పేది అమ్మ కూడా. ఆ రకంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతా స్వామే చూసుకుంటూ వచ్చారు. అంత మిరాకిల్ గా మాకేంటంటే అంత ఫైనాన్షియల్ గా ప్రాబ్లం క్రైసిస్ నుంచి ఈ విధంగా మేము మళ్ళీ నిలబడి ఈ విధంగా మళ్ళీ సర్వీస్ చేయగలుగుతున్నాం, ఈ విధంగా ఫైనాన్షియల్ గా కూడా స్వామికి సపోర్ట్ చేయగలుగుతున్నాం అంటే అంతా స్వామి యొక్క బ్లెస్సింగ్సే. అంతా స్వామి యొక్క మిరాకిల్సే. అన్ని రకాలుగా కూడా మాకు ఉండి స్వామి ప్రతి పని యందు స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఉండడం జరుగుతుంది. అలాగే మాతో పాటు ఇంకొక 10 మందిని పంచాలనే మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అదే బాటలో వెళ్ళడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్ట్ చేసుకుంటూ స్వామి గురించి చెప్పడం, తెలియజేయటం, పుట్టపర్తి తీసుకెళ్ళటం, తీసుకురావటం కూడా మా ఫ్రెండ్స్ కూడా తెలియని వాళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుందండి. చాలా మంది బయటికి కూడా రాని పరిస్థితి ఉందన్నప్పుడు ఆ రాని పొజిషన్ లో కూడా స్వామి యొక్క సేవ ఏది అని అనుకుని చాలా మంది మా దగ్గర ఉన్న వాళ్ళకి, కొంత పూర్ పీపుల్ కి దగ్గర ఉన్న వాళ్ళకి రైస్ బ్యాగ్స్, అలాగే క్లాత్స్, అలాగే శానిటైజర్ బాటిల్స్ ఇవన్నీ కూడా సర్వీస్ చేయడం జరిగిందండి. మాక్సిమం మేము ఆ కోవిడ్ టైంలో ఫస్ట్ కోవిడ్, మళ్ళీ సెకండ్ కోవిడ్ కూడా ఈ ఒక కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి రైస్ బ్యాగ్స్ ఇవ్వడం, అలాగే ఈ శానిటైజర్ బాటిల్స్ ఇవ్వడం, క్లాత్స్ ఇవ్వడం, కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం, సరుకులు ఏర్పాటు చేయడం, చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ఉన్న ఇబ్బంది ఉన్నా కాడ వాళ్ళకు కూడా మేము ఈ సరుకులు అవన్నీ కూడా ప్యాక్ చేయించి పంపించడం జరిగిందండి. స్వామి ప్రతి పనిలో కూడా స్వామి తలుచుకోకుండా ఏ పని కూడా మేము చేయటం జరగలేదు. అలాగే దాన్ని ఏమీ లేకుండా కూడా చాలా కార్యక్రమాలు చేసాం.
ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా ఎక్కడెక్కడి నుంచో కూడా మాకు సపోర్ట్ వస్తుంటదండి. ఆ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాము ఇప్పటి వరకు కూడా. సేవకు వచ్చేసరికి దుప్పట్లు, టవల్స్ అండి. అలాగే వాళ్ళకి కొద్దిగా క్లాస్, ఓల్డ్ క్లాస్ ఇచ్చాము, అలాగే న్యూ క్లాస్ ఇచ్చాము. ఆటోమేటిక్ గా అన్ని సర్వీసుల్లో కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. అలాగే కింద ఏరియాలో కూడా అందరికీ కూడా మాక్సిమం దుప్పట్లే ఎక్కువ సర్వీసు. అది కాకుండా ఫుడ్ ఐటమ్స్, సరుకులు అది కూడా కూడా ఏర్పాటు చేసి ఉన్నాం అన్నప్పుడు. ఆరాధనోత్సవానికి ఇక్కడి నుంచి ఒక 2 బస్సెస్ ఒక పీపుల్ మేము అక్కడ అందరినీ, భక్తులందరినీ తీసుకుని వెళ్ళటం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమాల్లో ఆ అన్ని సర్వీసుల్లో కూడా ఆరాధనోత్సవంలో రథోత్సవం కానీ, అలాగే ఈ దీపావళి సామాను ఇవన్నీ కూడా, మందుగుండు సామాను అవన్నీ కాల్చడం జరిగింది. ఆ రోజున ఊరేగింపు అత్యంత వైభవంగా, కన్నులు పండంగా చేయడం జరిగింది. అది ఆ కార్యక్రమంలో మేము పాల్గొన్నామండి. ఆ రోడ్ షోలో కూడా మేము పాల్గొన్నాము. అది ఇక పండగ వాతావరణం నెలకొంది. అవి లేకపోయినా కూడా ఈ విధంగా కార్యక్రమాలు ఆ పుట్టపర్తిలో జరుగుతున్నాయంటే అది ఒక స్వామి యొక్క గొప్పే. అదొక మిరాకిల్ అని చెప్పి చెప్పుకోవాలి. స్వామి యొక్క ప్రభావం అక్కడ ఇంకా ఆ వాతావరణం కానీ చాలా చాలా బాగుందండి. అసలు అక్కడ మంచిగా చేయడం జరుగుతుంది అక్కడ పుట్టపర్తిలో. ఆ సర్వీసెస్ కూడా అసలు చాలా గొప్పగా సర్వీస్. అసలు సర్వీస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అక్కడ. స్వామికి ఇలా సర్వీస్కి వచ్చిన వాళ్ళు అందగా అంత స్ట్రిక్ట్ గా ఉండబట్టే ఆ విధంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనకి రథం వచ్చేసరికి సత్తుపల్లి, గంగారం, సత్తుపల్లిలో కార్యక్రమం అయ్యాక సత్తుపల్లి నుంచి మనం అశ్వరపేట తీసుకురావడం జరిగిందండి. అది నైట్ టైం సత్తుపల్లిలో రిటర్న్ నుంచి ఆ వ్యాన్ మళ్ళీ మనం తీసుకొచ్చేటప్పుడు అది ఒక ప్రాబ్లం వచ్చి అది ఆటోమేటిక్ గా మళ్ళీ ఆ షోరూమ్ నుంచి మెకానిక్ వచ్చి అది చేయడం జరిగింది. ఆ రోజు నైట్ యాక్చువల్గా తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ మనం కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. ఆ కార్యక్రమం వల్ల నైటే చేసేద్దాం అనుకుని నైట్ అవ్వలేదు. మళ్ళీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అది వ్యాన్ వచ్చాక స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి దానికి పోల్ డెకరేషన్ కానీ ఆ కార్యక్రమాలు అంతా కూడా చేసి అశ్వరపేట మండలం మొత్తం అంతా కూడా అది ఆ రథాన్ని మనం తిప్పి స్వామి యొక్క బ్లెస్సింగ్స్, పాదుకులు స్వామి బ్లెస్సింగ్స్ అందరికి కూడా ఇచ్చి అందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్న చుట్టుపక్కల ఏరియాల్లో, అలాగే అశ్వరపేటలో ఉన్న గ్రామాల్లో చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కూడా తిప్పి స్వామి యొక్క బ్లెస్సింగ్స్ అందరికి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా అందరూ కూడా మేము పుట్టపర్తి వెళ్ళలేకపోయినా పుట్టపర్తి వెళ్ళినంత హ్యాపీగా మేము ఉన్నామండి. ఇది రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. టోటల్ అశ్వరపేట మొత్తం అంతా కూడా కవర్ చేసి టోటల్ రోడ్ షో ఇచ్చామండి స్వామి యొక్క రథాన్ని. అందరూ కూడా పుట్టపర్తి మేము వెళ్ళొచ్చినంత ఫీలింగ్ మాకు ఉన్నదని చెప్పని వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకోవడం జరిగింది. అది ఈ అశ్వరపేట యొక్క ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యి స్వామి యొక్క ఆ పాదుకులు ఇక్కడ దాకా వచ్చి మనకు బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది ఎంతో అదృష్టంగా భావించారు. ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇక్కడ సమితి ద్వారా అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసామండి. ఈ కార్యక్రమాన్ని ఎంతో అదృష్టం ఉంటే గానీ అది అశ్వరపేట దాకా వచ్చి మనం అందరూ కూడా మనం దర్శనం ఇవ్వటం అనేది ఆ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఆ మహాభాగ్యం మాకు కలిగిందని అని సంతోషపడ్డామండి. ఆ కార్యక్రమంలో స్వామి యొక్క ఫోటో, స్వామి విభూది, అలాగే మనం పంచిపెట్టే ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం అది కూడా ఏర్పాటు చేసామండి. అందరికీ కూడా డోర్ టు డోర్ షాప్ కి ఇచ్చాము. అలాగే అక్కడ చుట్టుపక్కల మన రోడ్స్ లోకి వెళ్ళినప్పుడు ఇళ్ళ దగ్గర కూడా ఇచ్చాము. వాళ్ళు అందరికీ కూడా మళ్ళీ రథానికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటి నుంచి స్వామికి బిందెలతో నీళ్లు పోసి స్వాగతం పలికారు. ఆ స్వామికి అగరబత్తి గాని కొబ్బరికాయలు గాని కొట్టారు. అన్ని కూడా సర్వీస్ విషయంలో అందరూ కూడా సపోర్ట్ చేసి అశ్వరపేట మండలం మొత్తం కూడా ఎవరు కూడా బయటికి రాకుండా లేరండి. అందరూ వచ్చి ఆ బిందెలతో నీళ్లు పోసి ఆ కొబ్బరికాయలు కొట్టి స్వామి యొక్క బ్లెస్సింగ్స్ పొందారు. అది ఎంతో అదృష్టంగా భావించారు. అది ఒక అశ్వరపేట ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావించామండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ సాయిరామ్ అండి.